డాక్టర్ గారు, సెక్స్ బలహీనత ఉన్న వాళ్ళకి చికిత్స ఉంటుందా? చికిత్స ఉంటే అది ఏ విధంగా ఉంటుంది? కరెంటు పెడితే పురుషాంగంలో నరాలు బలంగా తయారవుతాయా? సమాధానం ఇవ్వండి అంటున్నారు. సెక్స్ బలహీనత అనేది ఎందుకని చూడాలండి. కొంతమందికి సైకలాజికల్ వరకు తక్కువ ఫీలింగ్ పెట్టి ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్ వల్ల, దానివల్ల ఒక న్యూరోటిక్ పర్సనాలిటీ వల్ల, వాటి వల్ల వాళ్ళకి వస్తుంది. అదే సాధారణంగా ఎప్పుడైనా సెక్స్ బలహీనత ముందు చూడాల్సింది వీరి సెక్స్ పరమైన భయం ఉందా, ఏమైనా అనుమానమైన భయం దానివల్ల ఉందా చూడాలి. ఎక్కువ మంది మాత్రం సెక్స్ బలహీనత అనేది సైకలాజికల్. ఎక్కువ మందికి. కొంతమంది మాత్రం వాళ్ళలో టెస్టోస్టెరాన్ తక్కువ ఉండొచ్చు, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్ లాంటివి ఎక్కువ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. వీటి వల్ల కూడా సెక్స్ బలహీనతలాగా వస్తుంది. అలాగే ఎంజైమాటిక్ డిస్టర్బెన్స్ అంటాం. అంటే పురుషాంగంలో ఈ పీడిఫై ఎంజైమ్ అని ఒకటి ఉంటుంది. అది ఎక్కువగా యాక్టివ్గా ఉన్నట్లయితే అంగం సరిగ్గా గట్టిపడదు. అందుకని ఈ పీడీ5 ఎంజైమ్ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇనిబిటాస్ అంటే పీడీ5 ఇనిబిటాస్ అని మందులు అంటాం. అంటే ఈ వయాగ్రా అంటాం సరే, సిల్నాఫిల్, టాడాఫిల్, ఈ బెల్లలు వేసినట్లయితే, డాక్టర్ సార్ వేసినట్లయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంతేగాని ఈ కరెంటు వైద్యాలు ఇవన్నీ సరే, ఇవన్నీ ఒట్టి వైద్యాలు, పనికిరాని వైద్యాలు. అసలు దాంట్లో ఏ ప్రయోజనం లేదు. ఒట్టి హమ్మక వైద్యాలు, జనాలు చీట్ చేయడం అంతే. అలాగే రకరకాల గుడికలు అమ్ముతారు, అలాగే మూలికలు అమ్ముతారు. అవన్నీ ఎందుకు కొట్టిరామండి. వాటి కోసం 100,000 తగలేస్తారు. అసలు వేస్ట్. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. వాటి వల్ల పైగా నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంది. అంతకంటే మోడర్న్ మెడిసిన్లో అంటే మన ఇంగ్లీష్ వైద్యం అంటే సరే, ఇంగ్లీష్ వైద్యం అంటే సరిగ్గా పరీక్ష చేయించుకుని ఈ లోపం ఏంటో తెలుసుకుని దాని పక్క కరెక్ట్గా మనం మందులు వాడితే తప్పకుండా దొరుకుతుంది. అంతేగాని ఏదో బజార్లో పోయి గుళికలో మూలికలో కొనుక్కుని వేసుకునేది, లేదా ఎవరో మోసగారు చెప్పే కరెంట్ వేసి చేయించుకోవడం మాత్రం పనికిరాని, డబ్బులు ఖర్చు పడ్డం అంతే.